హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం డివిజన్లోని ద్వారకా నగర్లో నకిలీ శనగపిండి తయారు చేస్తున్న స్థావరంపై స్థానిక పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. శనగపిండికి తయారీకి ఉపయోగిస్తున్న నూకలు, బఠానీలు, బియ్యం, పసుపు ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు కిషన్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ద్వారకా నగర్ అనే కాలనీలో కిషన్ అనే వ్యక్తి, ఆయన వయసు సుమారు 43 ఇయర్స్ వయసు ఉంటుంది, 47 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. ఆయన గత సంవత్సరం నుండి తను ఒక గిన్నె నడుపుకుంటూ ఆ గిన్నె ద్వారా తను శనగపప్పు, దాంతోపాటు బఠానీ, తర్వాత నూకలు ప్లస్ పసుపు కలిపి మిక్సింగ్ చేసి శనగపిండిలా తయారు చేసి ఇక్కడ ఉన్న నియర్ బై షాప్స్ అంటే మన బాలాపూర్ ఏరియా, మన ఆచరణలో ఏరియాలో అమ్ముతుంటాడు. ఈయన తయారు చేయడానికి దానికి 35 రూపాయలు దానికి వర్తపడుతుంది. ఆయన మార్కెట్లో 40 నుంచి 45 రూపాయలు అమ్ముకుంటాడు. ఒక్కొక్క కిలో మీద 10 రూపాయలు మార్జిన్ వస్తుంది. వాళ్ళు 50 రూపాయలు తీసుకుని వాళ్ళకి 10 రూపాయలు మార్జిన్ 60 రూపాయలకి వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటుంటారు. యాక్చువల్లీ ఈ శనగపిండి మార్కెట్లో ఒరిజినల్ శనగపిండి అయితే 70 రూపాయలు మార్కెట్ రేట్ ఉంటుంది. దీనివల్ల ఆయన గత సంవత్సరం నుంచి అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఇతని గిన్నె చేస్తున్న ఆ యొక్క గోడౌన్పై రైడ్ చేసి అక్కడ సుమారు 540 కిలోల